నేను ఎక్కువ మాట్లాడితే నా మీద కేసులు. ఈరోజు నేను సమాధానం కూడా నా కేసుల గురించి చెప్పలేకపోతున్నాను. కోర్టులో ఆంక్షలు ఉన్నాయి. అంటే మీరు ఏ విధంగా అర్థం చేసుకోవాలనో క్రిస్టియన్ ప్రాపర్టీస్ అన్నీ కూడా సిటీస్లో కానీ టౌన్స్లో కానీ చాలా వాల్యుబుల్ ప్రాపర్టీస్ని ఒకప్పుడు దాతలు దానం చేశారు. ఒక ఆలోచనకి, ఒక ఐడియాలజీకి వాళ్ళు ఆకర్షించబడి చారిటీ కోసం ఇస్తే అలాంటి ప్రాపర్టీస్ అన్నీ కూడా ఈరోజు దెబ్బతినే పరిస్థితికి వస్తూ ఉంది. మేము ఎన్నోసార్లు పోరాడాము ఈ విషయంలో. ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదని చెప్పిన ఈ ప్రభుత్వం లెక్క పెట్టుకోకుండా గ్రాంట్ నీడ్ వినిదీసి ఇష్ట ప్రకారం చేశారు. ఈ సందర్భంగా ఒక ఉదాహరణ చెప్తున్నాను. గుంటూరు రంగానే శంకర్ విలాస్ మీకు గుర్తుంటుంది. ఉందా? మీకు గుర్తుందా? శంకర్ విలాస్ ఒక సర్కిలే ఉంది. అక్కడ శంకర్ విలాస్ సెంటర్ అని ఒకటి ఉంది. అక్కడ శంకర్ విలాస్ హోటల్ ఉండేది. ఎప్పుడో వాళ్ళ పూర్వీకులు పెట్టారు. రంగనాయకమ్మ అని ఆ హోటల్ ఆవిడ రన్ చేస్తుంది. ఆవిడ చేసిన పనేంటి? ఒక సమాజ హితం కోసం ఎప్పుడైతే మీకు విశాఖపట్నంలో ఒక యాక్సిడెంట్ జరిగింది ఎల్జీ పాలిమర్స్లో, ఆ సంఘటన పట్ల ఆవిడ బాధపడింది. సమాజం ఏంటి మారుగైపోతుంది, మంది చనిపోయారని. దానిపైన ఆవిడ చేసిన పెద్ద నేరం ఏంటంటే ఒక ట్వీట్ పెట్టింది. ట్విట్టర్లో ఒక మెసేజ్ పెట్టింది, దాన్ని ఖండిస్తూ కన్సర్న్ చూపించింది. అది మహా నేరమైపోయి ఆ మహిళకి శాపంగా మారిపోయింది. ఆవిడ్ని అక్కడి నుంచి వేధించారు. నువ్వు పెడతావా అని చెప్పి వేధించి కడాన ఆవిడపైన 41A నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేయబోతే కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకునింది. అక్కడి నుంచి మళ్ళీ వేధించారు. ఆవిడ్ని ఆ హోటల్లో ఏ విధంగానైనా సరే ముయించాలని ప్రయత్నం చేసి, తద్వారా మీరు చూస్తే ఎవరైతే ఆవిడ మీద వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళందరినీ పురుకొల్పి లేని అప్పులు కూడా ఉన్నట్టు సృష్టించి వాళ్ళందరిని ఇంటికి పంపించి బెదిరించి కడాన హోటల్ ముయించేశారు. హోటల్ ముయించేసిన తర్వాత ఆవిడ ఇంకేదో ఒక వ్యాపారం చేసుకోవాలని ఇంకొక చిన్న వ్యాపారం చేసుకోవడానికి ఇంకొకటి ఎస్టాబ్లిష్మెంట్ స్టార్ట్ చేసింది. అది స్టార్ట్ చేస్తే అక్కడ అది జరగనీయకుండా అడ్డం పడ్డారు, పర్మిషన్ ఇవ్వకుండా అడ్డం పడ్డారు. ఇంకా బతకలేక ఈ ఊరు వదిలిపెట్టి హైదరాబాద్కి వెళ్ళింది. కెన్ యు ఇమాజిన్ దిస్? ఒక్కసారి మీరు ఆలోచిస్తే ఎంత బాధేస్తుందంటే, ఈ రాష్ట్రంలో ఒక సాధారణమైన వ్యక్తులు బతికే పరిస్థితిలో ఉన్నారా అని అడుగుతున్నా. ఈ రోజే నేను చూసినప్పుడు రంగనాయకమ్మ గారి యొక్క అరెస్ట్ని ఆ రోజు చూశాను, నేను సహకరించాను, పార్టీ కూడా కండెమ్ చేశాం. కానీ ఈరోజు ఆంధ్రజ్యోతిలో నవ్య అనే దీని కింద ఆర్టికల్ రాసి ఈ స్టోరీ అంతా రాస్తే మనసుండే ప్రతి ఒక్కడు కూడా బాధపడాలి. ఇలాంటి సెమీ క్రిస్మస్లో మనం మెసేజ్ చదువుకోవడం కాదు, సమాజం ఏమైపోతుందో దాన్ని కరెక్ట్ చేయడానికి ప్రతి ఒక్క రెవరెండ్ కానీ, ఫాదర్ కానీ, పాస్టర్ కానీ ప్రతి ఒక్కరు కూడా అన్ని మతాల వాళ్ళు కూడా ఆలోచించాల్సిన సమయం అని చెప్పిన బాధ. ఇంకొకటి కాదు, నేను శాశ్వతం కాదు, మీరు శాశ్వతం కాదు, సమాజం శాశ్వతం.